టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్యాయ అక్రమాలు జరిగిపోతున్నాయి. ఇంకో పక్కన పోలీసులు కూడా తొత్తులా వ్యవహరించి మా కార్యకర్తలను చంపుతున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి అన్నారు. దాన్ని ఎలా చూస్తారు మరి? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన ఆ పనులండి. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి వాళ్ళ తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపారు. అదే అందరూ చేస్తుంది అనుకున్నారు. రెడ్ బుక్ అసలు ఇంకా ఓపెనే అవ్వలేదు. రెడ్ బుక్ ఒకప్పుడు ఇదే రెడ్ బుక్ ఎగతాళిగా మాట్లాడారు. అసెంబ్లీలో కూడా చాలా ముతక మాటలు మాట్లాడారు. మడిచి పెట్టుకోమని రకరకాలుగా భాష మేము చెప్పలేము. మరి ఆ రోజు అంత ఎగతాళిగా మాట్లాడిన రెడ్ బుక్ చూసి ఈ రోజు వీళ్ళు ఎందుకు భయపడిపోతున్నారు? రెడ్ బుక్ అంటే ఢిల్లీ వెళ్ళి కూడా రెడ్ బుక్ గురించే వివరించి వచ్చారు. వీళ్ళు అసలు రెడ్ బుక్ ఎందుకు దొరుకుతున్నారు? అధికారులు లా అండ్ ఆర్డర్ని ఉల్లంఘించి వైసీపీ తొత్తులుగా మారి చేసిన వాళ్ళ వరకు రెడ్ బుక్ అన్నారు. వీళ్ళందరికి కాదు కదా. వీళ్ళు ఎందుకు అసలు రెడ్ బుక్ గురించి అంత భయపడిపోతున్నారు? అక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం ఏమి నడవట్లేదండి. నేను అంబేద్కర్ రాజ్యాంగం నడుతుంది. వాళ్ళు చట్ట ప్రకారం వాళ్ళు చేసుకెళ్తున్నారు, కానీ వీళ్ళు అనుకున్నంత ఏమీ లేదండి అక్కడ. అయితే ఇంకో మాట కూడా అంటారు జగన్మోహన్ రెడ్డి గారు, కూటమి ప్రభుత్వం నన్ను సంపాదన చూస్తుంది, నాకు సెక్యూరిటీ కావాలా, నాకు ఉన్న పాత సెక్యూరిటీ 1000 మంది పైగా సెక్యూరిటీ నాకు ఇవ్వండి అని చెప్పి అడిగాడు. ఇది చాలా హాస్యాస్పదంగా ఉందండి. ఇక ఈ 930 మందిని సెక్యూరిటీని అడుగుతున్నాడు. ఒక సీఎంకి పిఎంకి లేని భద్రత అడుగుతున్నారు. వెనక మొన్న దాకా వీళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలను పులివెందులు అని చెప్పి ప్రగల్భాలు పలికారు. వాళ్ళు ఎందుకు దొడుస్తున్నాడు అర్థం కావట్లేదు. వీళ్ళు అడిగేది కూటమి ప్రభుత్వం ఏదో చేస్తుందని కాదండి. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు చేసిన ఇల్లీగల్ కార్యకలాపాలకి ఎక్కడ భయంతో అడుగుతుంది తప్పితే అక్కడ అంత సెక్యూరిటీ ఎందుకు అసలు అదే అంత హాస్యాస్పదంగా ఉందండి. అంత సెక్యూరిటీ ఎందుకు అడుగుతున్నాడో కూడా అర్థం కావట్లేదు. కూటమి ప్రభుత్వం ఏమి చంపే హత్యా రాజకీయాలు అయితే కూటమి ప్రభుత్వం ఏమి చేయదండి. అలాగే ఆయన ఇన్ కేసు రేపు పొద్దున కోర్టుకి వెళ్ళి కోర్టు హాజరవ్వాల్సిన పరిస్థితి ఉంది. దాన్ని తప్పించుకోవడానికి ఇది సాకుగా చూపించి తప్పించుకోవడానికి అవకాశం ఉందంటారు. అసలు అందుకేనండి అడిగేది. ఇంత సెక్యూరిటీ అని అడిగేది అందుకని. అప్పుడేమో నేను ముఖ్యమంత్రిని, నాకు పనులు ఉన్నాయి అని చెప్పి ఏదో వంక చెప్పి ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్ళి తప్పించుకున్నాడు. ఇప్పుడేమో ఈ వంక చెప్పి ఏదేమైనా అతను మైండ్ గేమ్ ఆడుతున్నాడండి. మైండ్ గేమ్ ఆడుతున్నాడు కానీ అంతకంటే ఏం లేదు. ఇప్పుడు కోర్టులకి వెళ్లకుండా ఏదో ఒకటి మైండ్ గేమ్ అండి ఇది. సెక్యూరిటీ ఆడటం కూడా హాస్యాస్పదంగా ఉంది. మైండ్ గేమ్ ఏనండి. అయితే సుప్రీంకోర్టు క్లియర్ కట్ గా చెప్పింది, ఏదైతే సిబిఐకి కానీ అటు కోర్టులకు కానీ క్లియర్ కట్ గా చెప్పింది, మేము ఇచ్చిన ఏదైతే ప్రమాణాలు ఉన్నాయో ప్రమాణాలు తప్పించి ఉండాల్సిన అవసరం లేదు. ఆ ప్రమాణాల అనుగుణంగా మీరు కేసు ఫార్వర్డ్ చేయొచ్చు. ఎన్ని అడ్వాన్స్ నోటీసులు ఇచ్చినా కూడా వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ముందైతే కేసును పరిష్కరించమని చెప్పింది. దాన్ని ఎలా చూడొచ్చు? అవునండి. ఎలా చూడచ్చు? అది చాలా మంచి నిర్ణయం అండి. మరి సామాన్యులకి ఏదైనా ఇదైతే ఊరుకోవట్లేదు కదా. ఒక వాయిదా కలిపిన 2వ వాయిదా సమానులు ఇస్తున్నారు. అలాంటప్పుడు ఎంతో ముఖ్యమంత్రి అయినా చట్టానికి ఎవరు అందరూ ఒకటే కదా. చట్టానికి ఏం చుట్టాలు కదా రాజకీయ నాయకులు. దానిలో తప్ప ఇప్పుడు ఎన్నేళ్ళ నుంచి సాగుతుంది ఈ జగన్? దగ్గర 10-11 ఏళ్ళ నుంచే సాగుతుందండి సుమారు. మరి అలాంటి దానిలో అది మాత్రం మంచి నిర్ణయమేనండి. ఎందుకంటే సామాన్యులకు కూడా ఒక రకమైన మంచి అభిప్రాయం ఉంటది. అందరూ చట్టం దృష్టిలో సమానమేనని అది చాలా శుభపరిణామం అండి. ఆ కేసు తొందరగా తేల్చడం మంచిదండి. అలాగే ఏదైతే ఈయన గతంలో కొన్ని మాటలు మాట్లాడు, నా కార్యకర్తలు నా మాట అంటారు, నేనే నెక్స్ట్ సీఎం అవుతాను, మీరు మా మీద దాడులు చేస్తే సహించేది లేదని మాట. నిజంగానే దాడులు చేసే అవకాశం ఉందంటారు వీళ్ళ మీద? అసలు ఏ దాడులు చేసే అవకాశం లేదు. వీళ్ళు కావాలని క్రియేట్ చేయడం. ఇప్పుడు అసలు జరిగిన హత్యలు అవన్నీ కూడా వాళ్ళ వైసీపీలో వాళ్ళు చంపుకున్నాలేనండి. చంపుకున్నాళ్ళు వీళ్ళు కావాలని క్రియేట్ చేసేసి దాన్ని టీడీపీ వాళ్ళ మీద రుద్దుతున్నారు. యాక్చువల్గా అయితే టీడీపీ నాయకులు ఎక్కడ దాడులు చేసింది ఏం లేదు. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఒక భయం ఏర్పడిపోయింది. ఏంటంటే ఇక కూటమి మన ప్రభుత్వంలో చేసిన అరాచకాలు వాళ్ళకి అవన్నీ గుర్తొస్తున్నాయి. ఎక్కడ కూటమి ప్రభుత్వం రివెంజ్ తెచ్చుకుంటాం భయంతో మాట్లాడేయను. టీడీపీ వాళ్ళు చేసిన దాడులు ఎక్కడ ఉండేది? మన 36 హత్యలను ఢిల్లీ ధర్నా చేశాను, నవ్వులపాలయ్యాడు, చూపించాడు 36 హత్యలు చెప్పమన్నారు. హోమ్ మినిస్టర్ అడిగింది, పేర్లు చెప్పి యాక్షన్ తీసుకుంటాను. ఎక్కడ చెప్పండి? ఇదంతా ఒక భయంతో చేస్తుందేనండి. కూటమి ప్రభుత్వం అయితే చేసి వాళ్ళకి భయం తప్పితే అంతకంటే ఏం లేదండి. భయంతో ఇదంతా చేస్తున్నాడు. ఎక్కడ టీడీపీ కూటమి ప్రభుత్వం అనేది హత్యలు అనేది ఎక్కడ చేయలేదు, చేయదు కూడాను. వాళ్ళు జరుపుకునే ఆ కూటమి ప్రభుత్వం మీద నెట్టుతున్నాడు. అంతకంటే ఇంకేం లేదు. ఆయన ఇంటి ఖర్చులు మొన్న లెక్క వ్యవహారం వచ్చినప్పుడు ఎన్నికల కోసం 1,34,00,000, ఇంటి బూత్ దులపడానికి 2 కోట్లు ఖర్చు అవటం, అదేవిధంగా ఆయన ఇంటి నిర్మాణానికి కావాల్సిన 10 కోట్ల పైన ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నా ఇంకా ఆయన చంపుతారని తిరగటాన్ని ఏ విధంగా చూడొచ్చు?
ఆ ఎలికలకి 1,30,40,00,000 ఎందుకు అయింది అంటారు? అసలు ఎలికలు పడడానికి మాదండి ఆ జగన్మోహన్ రెడ్డికే తెలియాలండి 1,30,00,000 ఎందుకని అదే అసలు ఆ మాట ఏంటంటే మాకు నవ్వు వస్తుందండి. ఇంకోటికి ఏ ప్రభుత్వం ఎలుకలు చంపడానికి 1,30,00,000 ఏం పెట్టలేదు. వీళ్ళు ప్రజాధనాన్ని దోసు తిని అడిగిన దానికి ఎలుకలు మందు తాగినాయని, ఆ ముందు ఏమైందంటేనే ముందు ఎలుకలు తాగేసిందని, ఇవాళ ఎలుకలు చంపడానికని ఇట్లా అసలు నిజంగా ఇంత మటుకు మేము రాజకీయాల్లోకి వచ్చినా కూడా ఇలాంటి ఖర్చులు మేము ఎక్కడేం లేదు. ఇది చాలా జోక్గా ఉందండి. ఇవన్నీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు నిజంగా ఎంతవరకు పతనం అయ్యాడంటే అసలు మనం ఒక మాట మాట్లాడితే పబ్లిక్ ఏమన్నా అనుకుంటదేమో అనే వెరుపు లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లెక్కలు చెప్తున్నారు. అది అసలు అది చాలా జోక్గా ఉందండి ఆయన చెప్పే ఖర్చులు అవన్నీ. అలాగే ఇవాళ జరుగుతున్న పరిణామాలు 2 రోజులు నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తే ఒక ఎమ్మెల్సీ గారు ఒక భార్య ఉండగా ఇంకో ఆమెను ఇంట్లో ఉంచుకుంటే ఆ భార్య వెళ్ళి తన భర్త పిల్లలు వెళ్ళి నా తండ్రి నాకు కావాలని చెప్పి వాళ్ళు ఎమ్మడబట్టుంటే వాళ్ళని దూరంగా నెట్టేయడాన్ని ఎలా చూస్తారు? ఆయన బహిరంగంగా వచ్చి నన్ను చంపడానికి వచ్చారు, నన్ను చంపుతారు కాబట్టి నేను నన్ను దూరంగా పంపిస్తాను, వాళ్ళతో నాకు సంబంధం లేదని మాట్లాడతారు. ఇంకో పక్క కొంతమంది ఎంపీలు ఏమన్నా తోటి తనతో పాటు పనిచేసి కొంతమంది ఎంప్లాయీస్ మీద వ్యవహరించిన తీరు చూసాం గతంలో. కొంతమంది ఏమన్నా వేరే వేరే గంట అరగంట వ్యవహారాలు చేసినట్టు చూసాం. ఈ వైసీపీ నాయకులు ఇలా ఆడవాళ్ళ మీద ఉన్న వ్యవహారాన్ని చూస్తే ఏమని అనిపిస్తుందండి మీకు వ్యక్తిగా? చాలా అసహ్యంగా అనిపిస్తుందండి. నిజంగా జాతిరత్నాలని వైసీపీలోనే ఉన్నాయో అనిపిస్తున్నాయి. వాళ్ళు నిజంగా గురువింద గింజ దాని కింద దానికి తెలియదంటే ఎగిరెగిరి పడుద్దంటే అట్టే తన పక్క నుండి ఎమ్మెల్యేలు ఎంపీలు అసలు ఏం చేస్తున్నారో తెలుసుకోకుండా ఎదుటి పార్టీలో వాళ్ళు ఎంత హీనంగా ఎంత అసహ్యంగా మాట్లాడిన గత 5 ఏళ్ళ నుంచి కానీ అసలు పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ లైఫ్లో ఆయన పెళ్లిళ్ళు చేసుకున్న ప్రతిదాన్ని దాన్ని ఎంత రచ్చరచ్చ ఆయన పెళ్లి చేసుకున్న ఆయన పర్సనల్ లైఫ్లో లీగల్గా డైవర్స్ ఇచ్చేసి తర్వాత చేసుకున్నారు. వీళ్ళకి మళ్ళీ ఇల్లీగల్ కార్యకలాపాలు నడపలేదు. ఇవాళ నిజంగా ఫేస్బుక్ చూస్తున్నా అసలు చాలా అసహ్యంగా ఉందండి. ఈ రోజు కూడా చూసే మధ్య ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చిరాకు వచ్చింది. ఇదే పాపం భార్య పిల్లలు రోడ్డు మీద నుంచి ఎంత వాళ్ళని చూస్తే చాలా పాపం జాలేసింది. ఆ అమ్మాయి కూడా తన మోదరి కూడా గట్టిగా చెబుతుంది, నన్ను అలా చేశారు నేను అతనితోనే ఉంటానని చెప్తుంది. ఇప్పుడు ఎవరితో అలా చేస్తే వాళ్ళతో ఉంటాము. నిజంగా లేడీస్ అలాంటివి వచ్చిన పక్కకు తప్పుకుని మనకెందుకు ఆ ఫ్యామిలీలో నిజంగా పక్క తప్పుకుంటాము. నన్ను అలా చేసేసారు కాబట్టి నేను ఆయనతోనే ఉంటాను. ఆమె డైవర్స్ తీసుకోలేదంటే ఈయనే డైవర్స్ తీసుకోలేదు. ఆ భార్య పిల్లలు రోడ్డును పడ్డారు. అసలు మాట్లాడడానికి కూడా అసహ్యంగా ఉందండి. అది ఇక ఆ వైసీపీలో ఉన్న జాతిరత్నాలండి అందరైనా. కాకపోతే వాళ్ళది వాళ్ళు చూసుకోవాలి, ఎదుటి పార్టీ వాళ్ళు విమర్శించకూడదు. అసలు అంగులపూడి అంతకంటే కానీ అసెంబ్లీలో అసలు పాపం మేడం భువనేశ్వర్ గారిని ఎంత దారుణంగా విమర్శించారు. కానీ ఈరోజు దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదే వాళ్ళకే చూపిస్తున్నారు. దేవుడి వాళ్ళే రోడ్డు ఎక్కువ వాళ్ళే అల్లరవుతున్నారు. జాతిరత్నాలన్నీ వైసీపీలోనే ఉన్నారండి. అలాగే అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి దళిత నాయకులు అందరూ కలిసి తీర్మానం చేసుకుని గత గవర్నమెంట్ లో మా దళిత నాయకుడైన అంబేద్కర్ విగ్రహం కన్నా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెద్దగా ఉందా తీసేయమని చెప్పి అడిగారు. అప్పుడు చేయని పని ఇప్పుడు చేయటం వలన ఏదో హడావుడిగా ఏదో జరిగిపోయిందని చెప్పి ప్రచారం చేస్తుంది. దాన్ని ఎలా చూడొచ్చు? ఎవరు దళితులందరూ దళితులకి కడుపుమండి అప్పుడు ఆయన గవర్నమెంట్ కాబట్టి ఏం చేయలేక కూరుకున్నారు. ఇప్పుడు వాళ్ళే చేస్తారు. దాన్ని కూడా టీడీపీ వాళ్ళు చేస్తారని చెప్పినారు. నిన్న మొన్న చూసాము. అసలు ఏది జరిగినా టీడీపీ వాళ్ళ మీద వస్తున్నారు. ఎక్కడ దళితుడ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ దానికంటే ఈయన ఎందులో గొప్ప ఈయన పేరు పెద్దగా పెట్టుకున్నాండి. దాని తప్పే ఉంది. దళితులు మంచి పనే చేస్తారు. దాన్ని అయితే హర్షించుతున్నాం మేము. ఇప్పుడు ఆయన కంటే గొప్పడేం కాదు కదా జగన్మోహన్ రెడ్డి. రాజ్యాంగ నిర్మాత. ఆ రోజుల్లోనే అంటరానితనాన్ని రూపుమాపి ఆ రోజుల్లోనే బారిస్టర్ వెళ్ళి చదువుకుని రాజ్యాంగాన్ని అంటరానితనానికి గురయ్యి దాని మీద పోరాటం చేసి ఈరోజు రాజ్యాంగాన్ని రాశాడు. అలాంటి వ్యక్తిని నువ్వు అవమానించి ఆయన కంటే నీ పేరు పెద్దగా పెట్టుకున్నావు. నువ్వు ఒక క్రిమినల్వే, నువ్వు ఒక ఆర్థిక నేరగాడివే. నీ పేరు పెద్దగా ఉంటే ఎవరికైనా కడుపు మండదు దళితులకి ఏంటి. మరి అలా రోజు నీ గవర్నమెంట్ కూడా ఏం చేయలేకపోయా. ఈ రోజు వాళ్ళకి అవకాశం వచ్చింది వాళ్ళు చేశారు. దాని మీద కూడా టీడీపీ వాళ్ళ మీద పడేస్తాడు. ఇక ఏది జరిగినా టీడీపీ వాళ్ళ మీద పడేస్తాడు. ఇంకో అదృష్టం ఏంటని వాళ్ళు దువార శ్రీనివాస టీడీపీ నాయకులు చెబుతున్నారు. అలా అదొకటి అదృష్టం ఇప్పటి వరకు. అది కూడా మాట్లాడారు కొంతమంది నాయకులు అన్నారు. నిజంగా అసలు దాని వెనకాల వీళ్ళు లేరనే వాళ్ళ భార్య చెప్తుంది కదా. నిజంగానే దాని వెనక టీడీపీ హస్తం ఉందని అనుకుంటున్నారు మీరు? అలాంటి నీచమైన రాజకీయం అయితే టీడీపీ ఎప్పుడూ చేయదండి. ఇప్పుడే కాదు, ఎన్టీఆర్ పార్టీ పెట్టిందని ఒక విలువలతో కూడిన పార్టీ టీడీపీ ఏది జరిగినా వచ్చిన అవకాశం వాడుకునే నీచ స్థాయి మాది. నిజాయితీ ఉన్న పార్టీ. మేము ఎంతవరకు అంతవరకే మాట్లాడతాము. మాకు ఇలాంటి చేతకాని వెన్నుపోటు రాజకీయాలు మాకు చేతకాని వాళ్ళకి చేతవు. వాళ్ళ లక్షణాలన్నీ మా మీద రుద్దుతున్నారు అంతేనండి.